రేపే మనకు ముక్కోటి ఏకాదశి అలానే కాకుండా శుక్రవారంతో కలిసి వస్తుంది. కాబట్టి ఏంటంటేనండి 10 నుండి 11:45 లోపు ఈ ఆకు మీద ఇది వేసి దీపం పెడితే కోటి జన్మల పుణ్యంతో మీరు కోటీశ్వరులాగా మారిపోతారు. మీ సంపాదన పెరుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే మీకు చక్కటి అభివృద్ధి కూడా ఉంటుందని చెప్పొచ్చు. అలానే మీ జాతక దోషాలన్నీ కూడా పోతాయి. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక స్వామివారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. కాబట్టి ఏంటంటే ఈ ఆకు మీద ఈ విధంగా దీపారాధన చేసేసుకోండి, సరిపోతుంది. దీపం ఈ విధంగా పెట్టడం వల్ల ఏంటంటేనండి చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి. కాబట్టి మన ఇంట్లో ముఖ్యంగా శుక్రవారం అంటే లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది. అలాగే కాకుండా ఏంటంటే ఇటు మనకు ఏకాదశి తిథి కూడా ఉంది. కాబట్టి మనం నిష్ట నియమాలతో కొన్ని నియమాలను ఆచరించుకుంటూ మన మనసు అంటే భగవంతుడిపై మన మనసు లగ్నం చేసుకుని ఆ తర్వాత దీపారాధన చేసేసి ఈ రోజున చిన్న చిన్న పనులు చేసుకుంటే కోటి జన్మల పుణ్యంతో మనం దూసుకెళ్తామన్నమాట. మనకు చక్కటి యోగాలు కూడా ప్రాప్తిస్తాయి. జాతక సమస్యలతో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా మనం బయటపడవచ్చు. మనం పట్టిందల్లా బంగారం లాగా మారుతుంది. లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది, చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుంది. అలానే కాకుండా సంపాదనను కూడా పెంచుతుందని చెప్పొచ్చు. కాబట్టి దీపం ఈ విధంగా పెట్టుకోండి. అసలు ఎలా పెట్టాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక మనకు ఏకాదశి కదా, మనం ఏంటంటే కనుకనండి సూర్యోదయానికి ముందే నిద్ర లేచేసి చక్కగా ఈ రోజున ఏంటంటే ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలి. ఇంటిని వాకిలిని శుభ్రం చేసేటప్పుడు పసుపు నీళ్ళు అంటే చల్లుకొని క్లీన్ చేసుకోండి. అంటే ఇంటిని క్లీన్ చేసిన తర్వాత పసుపు నీటిని ఇంట్లో చల్లుకోండి. అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకోండి. అనంతరం వచ్చేసి మనము ఏంటంటే పూజ గదిలో కూడా మనం స్నాన కార్యక్రమాలు ఆచరించాలి. స్నాన కార్యక్రమాలు చేసేటప్పుడు తప్పనిసరిగా స్నానం చేసే నీటిలో ఉప్పు పసుపు లేదంటే కనుక ఉప్పు అలానే కాకుండా 5 తులసి దళాలను కూడా వేసి ఈ విధంగా కూడా ఆచరించవచ్చు. ఇలా చేసిన ఏంటంటే కనుక దరిద్ర బాధలన్నీ కూడా ఆ నీటి ద్వారా పోతాయి, మంచి ఫలితాలు ఉంటాయి. అలానే కాకుండా మనకు అనారోగ్య సమస్యలు కూడా కొన్ని తొలగిపోతాయి. మన పాపాలన్నీ ఆ నీటి ద్వారా పోయి మనకు చక్కటి యోగం ప్రాప్తిస్తుంది. ఈ విధంగా ఏంటంటే స్నానం చేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి మీరు ఇలా స్నాన కార్యక్రమాలు చేసుకున్న తర్వాత పూజ గదిలో అండి మనం ముందు రోజే అంటే పటాలన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాం కదా, అలా పెట్టుకున్న తర్వాత ఏంటంటే విష్ణు రూపమైన వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా పూజించుకోండి. ఇలా కనుక ఈ రోజున మీరు పూజించడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఆ రిజల్ట్ని మీరు చూసి ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా ఏంటంటేనండి చాలా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి. అందుకే మీరు మీ దగ్గర ఉండే అంటే నగలు కావచ్చు, ముత్యాలు కావచ్చు, ఇలాంటివి మన దగ్గర చిన్న చిన్న ఉంటూ ఉంటాయి కదా, అలాంటివి ఉంటే మనం వెంకటేశ్వర స్వామికి అవి ఏంటంటే కనుకనండి సమర్పించవచ్చు. లేకపోతే తులసిమాల ఖచ్చితంగా ఈరోజు వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పించాలి. అలానే కాకుండా ఏంటంటే ఎర్రటి పుష్పాలతో లక్ష్మీదేవిని అలంకరించుకోవాలి. అలానే కాకుండా వెంకటేశ్వర స్వామిని కూడా మనం ఈ రోజున అలంకరించుకోవాలి. లేదంటే లక్ష్మీనారాయణ పటం ఉంటే అలా కూడా మనం అలంకరించుకోవచ్చు. అలా అలంకరించుకున్న తర్వాత ఏంటంటే కనుకనండి మీరు మీ పూజ గదిలో ఈ విధంగా దీపారాధన చేసుకోండి. నార్మల్గా దీపం అనేది ఈ రోజున పిండి దీపం పెడితే చాలా మంచిది, మంచి ఐశ్వర్యం లభిస్తుంది, కోరికలు తీరుతాయి, అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరుగుతాయి, మనం కుబేరులాగా మారిపోవచ్చు. ఒకవేళ పిండి దీపం పెట్టే అంత వీలు లేదు, నార్మల్గా దీపం పెడతామనుకుంటే గనక అలా కూడా మీరు దీపారాధన చేయొచ్చు. అలా చేసిన ఫలితం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, దీపం పెట్టడం వల్ల మనకు ఒక దారి లభిస్తుంది. దీపం పెట్టడం వల్ల దరిద్రం పోతుంది. దీపం లక్ష్మీదేవి రూపంగా పరిగణించబడుతుంది. ఆ జ్యోతి ఎలాగైతే వెలుగుతూ ఉంటుందో అలా ఆ వెలుగు మన జీవితానికి ఏంటంటే గనకనండి చక్కగా బాటను వేస్తుందని ఒక రకంగా చెప్పొచ్చు. దీపాన్ని బట్టి శాస్త్రాల్లో చాలా రకాలుగా వివరించారు. ముఖ్యంగా ఏంటంటే తిదివార నక్షత్రాల్లో దీపం పెడతాం కదా, ఆ దీపం మనకు చక్కటి యోగాన్ని సిద్ధింపబడేలాగా చేస్తుంది. కాబట్టి మీ ఇంట్లో కష్టాలు అధికంగా ఉన్నాయి, చాలా బాధపడిపోతున్నాం, ఇబ్బంది పడిపోతున్నాం, మాకు బాగుండాలి, అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని కోరుకునేవారు, ఆ కష్టాల నుంచి మీరు బయటికి రావాలనుకునేవారు ఖచ్చితంగా తమలపాకుపై కానీ రావి ఆకుపై కానీ ఈ విధంగా దీపారాధన చేయండి. మీరు రావి ఆకుని తీసుకున్న అంతే ఫలితం ఉంటుంది, తమలపాకుని తీసుకున్న అంతే ఫలితం వస్తుంది. కాబట్టి ఇలా తీసేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక ఆకుపైన స్వస్తి గుర్తు కానీ ఓం గుర్తు కానీ వెయ్యండి. మేము ఏది వేసుకోమండి అనుకుంటే మీరు అంటే ఇలా ప్రమిదకు అంటే బొట్టు పెట్టేసి ఆ తర్వాత ఆ ప్రమిదను ఆకు మీద పెట్టి దీపం వెలిగించుకోవాలి. మన శక్తి కొలది అండి. మనము అంటే నువ్వుల నూనెతో కూడా దీపారాధన చేయొచ్చు, అలానే కాకుండా ఆవునేతితో కూడా దీపారాధన చేయొచ్చు. ఇంకా అది మన ఇష్టం అనమాట. ఇలా దీపారాధన చేయండి. ఇలా దీపం అంటే వెలిగించిన తర్వాత అందులో పువ్వుండే లవంగాన్ని వేసేసుకోండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ముఖ్యంగా మనము ఈ సమయం చెప్పాం కదా, 10 గంటల నుంచి మొదలుకొని 11:45 మధ్య సమయం ఏంటంటే కనుక బ్రహ్మాండమైన సమయం. రేపు అంటే అంతా కూడా బాగానే ఉంటుంది, కానీ ఈ సమయంలో ఈ విధంగా దీపారాధన చేస్తే చాలా మంచిది, చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది. నార్మల్గా ఏకాదశి తిథి అనేది గురువారం ఏంటంటే కనుక గురువారం 12 నుంచే ప్రారంభమవుతుంది, ఉదయం శుక్రవారం వరకు ఉంటుంది. కాబట్టి ఏకాదశిని శుక్రవారమే జరుపుకోవాలని మన పండితులు కూడా వివరించడం జరుగుతుంది.
జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా దీపారాధన చేయండి. ఇలా లవంగాన్ని వేసి దీపం పెడితే మాత్రం చాలా మంచిది. లవంగానికి పువ్వు ఖచ్చితంగా ఉండాలండి, గుర్తుపెట్టుకోండి. లవంగాలు లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుంది. అలానే కాకుండా లవంగాలు సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు. లవంగాలకు కష్టాన్ని తీర్చే శక్తి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల అయితే మంచి ఫలితాలను చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇలా లవంగాన్ని వేసి దీపం పెట్టడం వల్ల గ్రహస్థితి మారిపోతుంది. గ్రహాల్లో మార్పులు మనం చూడగలుగుతాము. మనకేంటంటే గనకనండి జాతకంలో దోషాలు ఉంటూ ఉంటాయి. రాహుకేతు ప్రభావాలు పట్టి పీడిస్తూ ఉంటాయి. ఎంత చేసుకున్నా కానీ కలిసి రాదు. ఏందో ఒక్కొక్కసారి తెలియక మనం బాధపడిపోతూ ఉంటాము. జాతకం అంతా కూడా చండాలంగా ఉంది, ఇబ్బందులు ఉన్నాయి, చాలా బాధపడిపోతున్నాము, ఎంత జాతక పరిశీలన చేయించుకున్నప్పటికీ కూడా పెద్దగా ఫలితాలు లేవని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఈ లవంగాల దీపం చక్కగా ఉపయోగపడుతుంది. చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది. జాతకాన్ని తీసుకుని లవంగాన్ని వేసి దీపం పెట్టుకొని సంకల్పం చెప్పుకొని, లేదంటే కనుక కష్టం అయితే కష్టానికి తగ్గట్టుగా మీరు సంకల్పం చెప్పుకొని ఆ కష్టానికి బట్టి మీరేంటంటే కనుక దీపంలో లవంగాన్ని వేసుకోండి. కానీ ఖచ్చితంగా పువ్వు ఉండాలి. పువ్వు లేకుండా దీపంలో మీరు లవంగాన్ని వేస్తే మాత్రం పెద్దగా రిజల్ట్ అయితే ఉండదు. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి ఆ రిజల్ట్ని మీరు కోల్పోతారని చెప్పొచ్చు. అందుకే ఇలా చేయండి. దీపం కొండెక్కిన తర్వాత మనం ఏంటంటే కనుక ఆ లవంగాన్ని నుంచి మళ్ళీ సాయంత్రం అందులో కొంచెం నూనెను పోసేసి, లేదంటే అదే నూనెతో కూడా దీపారాధన చేయొచ్చు. ఆ లవంగాన్ని ఈరోజు 2 పూటలు కూడా వాడుకొని దీపారాధన చేసుకొని దీపం కొండెక్కిన తర్వాత పూర్తిగా దీపం అయిపోయిన తర్వాత నూనె అదంతా కూడా దాన్ని తీసేసి ఏదైనా పచ్చని మొక్కల్లో పడేసుకోండి, సరిపోతుంది. అలా కూడా రిజల్ట్ ఉంటుంది. అలానే మనకి ఏంటంటే కనుకనండి చాలా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి. ఈ రోజు పిండి దీపం పెట్టినా కూడా మీరేంటంటే కనుక లవంగాన్ని వేసుకోండి. అలా వేయటం వల్ల కూడా ఫలితం ఉంటుందన్నమాట. అలా కూడా మీరు ఫలితాన్ని పొందవచ్చు అని పురాణాలే చెబుతున్నాయి. కాబట్టి ఏకాదశి తిథి పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. ఈ ఏకాదశి ఏంటంటే కనుకనండి చాలా పవిత్రతను కలిగి ఉంటుందన్నమాట. అందుకే ఈ విధంగా చేసుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ధనానికి సంబంధించిన సమస్యతో చాలా ఇబ్బంది పడిపోతున్నారు, బాధపడిపోతున్నారు. అమ్మవారి అనుగ్రహం లేదని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా అలాగే దీపం పెట్టుకోవాలి. అలా దీపం పెట్టిన తర్వాత రూపాయి బిళ్ళని తీసుకొని సంకల్పం చెప్పుకొని ఆ రూపాయి బిళ్ళని ఏంటంటే కనుక దీపంలో వేసి వెలిగించుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. మీ జీవితం మారిపోతుంది, మీకంతా కూడా మంచి జరుగుతుంది. ధన ద్వారాలు తెచ్చుకొని ధనం మన దగ్గరికి రావడానికి, ఆకర్షించడానికి, డబ్బుకు సంబంధించిన సమస్య తీరిపోవటానికి, ధన సమస్య అనేది మన జీవితంలో లేకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది అనమాట. చాలా మంది కూడా చాలా కష్టపడుతూ ఉంటారు, చాలా వరకు ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ధనం రావటం లేదు, ఎంత చేసుకున్నా కానీ మాకు కలిసి రావటం లేదని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు దీపం పెట్టిన తర్వాత రూపాయి బిళ్ళని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ రూపాయి బిళ్ళని దీపంలో వేసుకోవాలి. మనము అలా వేసుకున్నా కానీ ఫలితం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కొంతమందికి రావి ఆకులు దొరకకపోవచ్చు, కొంతమందికి దొరుకుతాయి. కాబట్టి దొరికిన వాళ్ళు రావి ఆకు మీద పెట్టండి. దొరకని వాళ్ళు ఏంటంటే కనుక నార్మల్గా మనము అంటే ఇలా తమలపాకు పైన కూడా చేసుకోవచ్చు అనమాట దీపం. అలా కూడా మనకైతే ఫలితం వస్తుందండి. కాబట్టి ఈ విధంగా ప్రయత్నించేసుకోండి. ఇలా 2 విధాలుగా కూడా మీకు బాగుంటుందన్నమాట. అంటే రూపాయి బిళ్ళని మనం చేతిలో పట్టుకున్నప్పుడు ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలానే ఏంటంటే కనుక ధన ద్వారాలు తెచ్చుకోవడంతో పాటు మనకు మంచి అభివృద్ధి కూడా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, డబ్బంటే లక్ష్మీదేవి కదా. దీపంలో వేసి వెలిగిస్తున్నాం కాబట్టి ఇంకా చాలా మంచిదన్నమాట. ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిళ్ళని తీసుకుని పేదవారికి దానం చేయొచ్చు, హుండీలో వేయొచ్చు, అది మీ ఇష్టం అనమాట. ఇలా ఈ విధంగా మీరు చేయటం వల్ల అయితే మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. శాస్త్రాల్లో దీపాలకు చాలా ప్రాధాన్యత ఉంటుందండి. ముఖ్యంగా దీపం మనం పెట్టుకుంటాం కదా, ఆ దీపానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకోండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుకనండి ఇలా దీపారాధన చేయొచ్చు. నార్మల్గా ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోండి, పిండి దీపం పెడితే చాలా మంచిదనమాట. చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది. వెంకటేశ్వర స్వామికి పిండి దీపం ఇష్టం కాబట్టి, ఏకాదశి కాబట్టి ఈ రోజున అంటే స్వామివారు అంటే విష్ణు రూపమైన వెంకటేశ్వర స్వామి మనం ఈ రోజు పూజించుకుంటాం. కాబట్టి పిండి దీపం చేయడం వల్ల, పిండి దీపం పెట్టుకోవడం వల్ల అయితే మనకి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. పిండి దీపం పెట్టడం వల్ల ఏంటంటే కనుక మన కోరికలు తీరిపోతాయండి, మనం కుబేరులు అయిపోతాము. వెంకటేశ్వర స్వామికి ఏంటంటే కనుక పిండి దీపం పెట్టడం వల్ల మనకు అద్భుతమైన రిజల్ట్ అనేది కూడా ఉంటుందన్నమాట. వీలుంటే పిండి దీపమే పెట్టుకోండి. పిండి దీపం పెట్టినా కానీ మనం ఏంటంటే కనుక చెప్పుకున్నాం కదా, ఇలా రూపాయి బిళ్ళని వేసి మనం దీపం పెట్టుకోవచ్చు. అలానే కాకుండా ఏంటంటే లవంగాలను వేసేసి దీపం పెట్టొచ్చు, యాలకాయని వేసి దీపం పెట్టొచ్చు, దీపంలో మిరియాలు వేసి పెట్టుకుంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి ఇలా రకరకాలుగా ఎవరికి తోచినట్టు వాళ్ళు దీపం పెడతారు. కానీ దీపంలో వేసే ప్రతి వస్తువు కూడా ఏంటంటే కనుక చాలా ప్రాధాన్యత ఉంటుంది. చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుందన్నమాట. మన సుడి తిరుగుతుంది, మన జీవితం మారిపోతుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి మనకుండే కష్టాలన్నీ కూడా తీరుతాయి. మన జాతకం మారిపోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. అలానే కాకుండా ఆ దీపం భగవంతుడికి చేరి ఆ దీపం అంటే భగవంతుడు తీసుకుని మనకు అనుగ్రహాన్ని ఇస్తాడు. కాబట్టి దీపం అనేది ఈ విధంగా పెట్టేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇలా చేసుకోవటం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. చాలా అద్భుతమైన ఫలితం అనేది మీరు చూడగలుగుతారు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే
ఉదయం పూట దీపం పెట్టుకోండి. అలానే సాయంత్రం పూట మళ్ళీ తిరిగి అదే దీపాన్ని కూడా మనం వెలిగించుకోవచ్చు. అలా కూడా ఏంటంటే ఫలితం వస్తుందన్నమాట. ఇక ఆ తర్వాత ఈరోజు ఏకాదశి కదా, పరమ పవిత్రమైన ఏకాదశి. మనకు సంవత్సరానికి అంటే ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. అందులో అన్నిటికంటే ముఖ్యమైన ఏకాదశి. మేము ఏ ఏకాదశి కూడా పెద్దగా నియమాలను ఆచరించమండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈరోజు ఉపవాసం ఉండండి. ఉపవాసం అంటే కనుక కటిక ఉపవాసం ఉండమని కాదు, ఉపవాసం అంటే కనుక పళ్ళు పలహారాలు తీసుకుంటూ కూడా మనం ఉపవాసం చేయొచ్చు. అలా కూడా ఉపవాసం భగవంతుడికి చేరుతుంది. భక్తి భావంతో ఉపవాసం ఉండేవారు ఖచ్చితంగా ఏంటంటే కనుకనండి భగవంతుడి అనుగ్రహాన్ని కలిగించుకుంటారని చెప్పొచ్చు. అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఈ రోజున ఉపవాసం ఉండి పసుపు రంగులో ఉండే బట్టలు కానీ ఎరుపు రంగులో ఉండే బట్టలు కానీ ధరించి చక్కగా గుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే చాలా అదృష్టం అనమాట. ఈరోజు విష్ణు రూపమైన వెంకటేశ్వర స్వామి ఆలయానికి మనం వెళ్ళవచ్చు. అలానే కాకుండా ఈరోజు విష్ణుమూర్తి 33 కోట్ల దేవతలతో అంటే కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈ రోజున గుడికి వెళ్ళేసి చక్కగా పూజా కార్యక్రమాలు చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ముఖ్యంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే ఇంకా చాలా మంచిదని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా కూడా మీరు ప్రయత్నించండి. ఇక అనంతరం వచ్చేసి మనం ఈ రోజున ఏంటంటే కనుక ఏకాదశి కదా, గోవులో కూడా 33 కోట్ల మంది దేవతలు ఉంటారు. గోవు అంటే ప్రతి భాగం కూడా ఒక్కొక్క దేవతామూర్తి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఆవుకు మీకు తోచిన ఆహారం పెట్టండి. పచ్చగడ్డిని కానీ లేదంటే గనక నార్మల్గా వచ్చేసి బెల్లం కానీ బెల్లంతో కూడిన ఆహారం కానీ ఇలా మీరు ఏది పెట్టుకున్నా కానీ ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలను మీరు చూసి ఆశ్చర్యపోతారు. ఆవు సమస్త దేవతలకు అంకితం చేయబడుతుంది. హిందూ సాంప్రదాయంలో ఇలా ఆవుని పూజిస్తూ ఉంటాం. కాబట్టి ఈ రోజున ఆవుకు పచ్చగడ్డి కానీ లేదంటే గనక తోటకూరని కానీ ఇలా మనకు తోచింది ఏది పెట్టినా ఆవుకు నమస్కారం చేసినండి కోటి జన్మల పుణ్యంతో పాటు 33 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుందన్నమాట. అందుకే ఆవు మీ ఇంటికి వచ్చిన మీకు కనిపించిన ఆవుకు నమస్కారం ఖచ్చితంగా చేసుకోండి. ఇలా మీకు కుదిరితే ఏంటంటే కనుక ఆహారం కూడా పెట్టండి. అలా పెట్టడం చాలా మంచిది. ఈ రోజు గోవు పాదాలను తాకితే అంటే 3 దేవతల యొక్క పాదాలు తాకినట్టే. గోవుకు నమస్కారం చేస్తే 33 కోట్ల మంది దేవతలకు ఏంటంటే కనుక నమస్కారం చేసినట్టే. ఆవుకు ఆహారం పెడితే 33 కోట్ల మంది దేవతలకు ఆహారం పెట్టినట్టే. ఇలా మనము ఏ విధంగా చేసుకున్న ఆవుని భక్తి శ్రద్ధలతో పూజించుకుంటే ఆ 33 కోట్ల మంది దేవతలను మనం పూజించుకొని వారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందినట్టే అని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి వీళ్ళున్న వారు ఖచ్చితంగా ఆవు దగ్గరికి వెళ్ళి ఆవుకు నమస్కారం చేసుకుని ఆవుని పూజించడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మనకు తోచిన ఆహారం పెట్టాలి, ఇదే పెట్టాలని మనకేమీ లేదండి. కానీ కొన్ని ఇబ్బందులు పోవాలంటే పర్టికులర్లీ ఏంటంటే కనుక కొన్ని ఆహార పదార్థాలను పెట్టుకుంటే చాలా మంచిదనమాట. దరిద్రాలు పోవాలంటే ఈరోజు ఖచ్చితంగా తోటకూరని తినిపించాలి. అలా తోటకూర పెట్టడం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుంది. కాబట్టి ఇలా తోటకూరని పెట్టండి. అలా తోటకూర పెట్టడం వల్ల అయితే అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయండి. మీ జీవితం అనేది ఖచ్చితంగా మారిపోతుంది. మీకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. కోటి జన్మల పుణ్యంతో మీరు కోటీశ్వరులాగా మారిపోయి విష్ణు యొక్క అనుగ్రహం కలిగించుకుని 33 కోట్ల మంది దేవతల అనుగ్రహం పొందుతారు.